शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ओम श्री गणंजयाय नमः। ओम श्री मात्रे नमः। ओम श्री वासुदेवाय नमः। మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇప్పుడు. అయితే డిసెంబర్ నెల అంటే మనకి డిసెంబర్ 1వ తారీఖుతో అమావాస్య అయిపోతుంది. 2వ తారీఖు పాడ్యమి నుంచి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. మార్గశిర మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది. ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి. వంటలు కూడా నేతితోనే చేసుకోవాలి. అంటే నూనె పోపులు వేయకుండా నేతి పోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి. అట్లా చేసి లక్ష్మీదేవి వ్రత కథ ఉంటుంది. ఆ వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ధనం నిలుస్తుంది. ధనం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం నైవేద్యం పెట్టాలి. 2వ వారం పరమాన్నం, 3వ వారం ముద్ద కుడుములు, 4వ వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి. 5వ వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక ముత్తైదువుని పిలిచి ఆమెకి నేతితో బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి ఆమెకి భోజనం పెట్టాలి. అప్పటితో ఈ మార్గశిర లక్ష్మీవారాలు పూర్తి అవుతుంది. అయితే ఈ మార్గశిర లక్ష్మీవారం రోజున ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు. ఆమె పుట్టింటిలో పూజ చేయకూడదు. అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి. ఈ మార్గశిర లక్ష్మీవారాలకి విశేషమైన ఫలితం దొరుకుతుంది. ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది. ధనం బాగా దొరుకుతుంది. అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను. అదేవిధంగా డిసెంబర్ 15వ తారీఖున నెల పెడతాము. అలాగే డిసెంబర్ 15న రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తారు. దీన్నే ధను సంక్రమణం అంటాము. ఆ రోజు నుంచి అంటే 15వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం. అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ధనుర్మాసం నడుస్తుంది. ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు. నెలపెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు. అదేవిధంగా శుభ కార్యాలు అంటే గృహప్రవేశాలు, గృహారంభాలు ఇవేమీ కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు. ఈ పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు. అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ ఒక్కొక్కింటిలోంచి ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగ సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది. ఇప్పుడు అయితే అది జరగటం లేదు. అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. ఆ ప్రదేశానికి చేసిన వారికి, ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది. ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు. ఇప్పుడు డిసెంబర్ నెల మాస ఫలితాల్లో
ఈ ఈ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుందని. తదుపరి సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. సింహరాశిలో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. సింహరాశికి వ్యయంలో 2వ ఇంట్లో కేతు ఉన్నారు, 4వ ఇంట్లో రవి బుధులు ఉన్నారు, 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, 7వ ఇంట్లో శని భగవానుడు, 8వ ఇంట్లో రాహువు, 10వ ఇంట్లో గురువు, 12వ ఇంట్లో కుజుడు స్థితి పొంది ఉన్నారు. అందువల్ల ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి, అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎందువలనంటే 12వ ఇంట్లో కుజుడు ఖర్చుల్ని, వ్యయాన్ని ఇస్తాడు. 12వ ఇల్లు అంటే వ్యయము, హాస్పిటల్ ఖర్చులు, ఇవన్నీ, నిద్ర లేకపోవడము, మన బెడ్రూమ్ విశేషాలు ఇవన్నీ ఉంటాయి. అయితే 12వ ఇంట్లో కుజుడు వీరికి చాలా ఖర్చులను ఇచ్చే అవకాశం చాలా ఉంది. అట్లాగే హాస్పిటల్ ఖర్చులు అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కుజుడు ఆ వాహన ప్రమాదాలకి, యాక్సిడెంట్స్కి, దెబ్బలకి కారకుడు. అందువల్ల ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఈ మాసంలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వీరు జాగ్రత్తగా ఉండడము, ముందుగానే వాహనాల్ని చెక్ చేసుకోవడము, అవి కండిషన్లో ఉన్నాయా లేదా చూసుకుని ప్రయాణం చేయడము అనేది ఈ రాశి వారికి చాలా అవసరం. అదేవిధంగా 4వ ఇల్లు కూడా కుజుడే అయింది. రాష్ట్రాధిపతి రవి వెళ్ళి కుజుడింట్లో ఉన్నారు. అంటే 4వ ఇల్లు సౌఖ్యం, సుఖం, సంతోషం ఇది చూపిస్తుంది. అయితే అది కుజునిల్లే అయ్యింది. ఆయన వ్యయాధిపతిగా వ్యయంలో ఉన్నారు కనుక వీరికి ఆ ఇంట్లో కూడా సుఖం, సౌఖ్యం తక్కువనే ఈ మాసంలో చెప్పవచ్చు. అయితే 15వ తారీఖు నుంచి రవి వృశ్చిక రాశి నుంచి ధనురాశికి మారుతారు. అప్పుడు కొంచెం వీరికి మనశ్శాంతి అనేది ఉంటుంది. అంతవరకు వీరు కొద్దిగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని సూచిస్తోంది. అయితే ఉద్యోగం వారికి ఇబ్బందులు అంటే ప్రత్యేకంగా ఏమి ఉండవు, కాకపోతే వర్క్ లోడ్ ఎక్కువ ఉండడము, శ్రమ చాలా ఉండడము ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు అంటే చాలా శ్రమ పడ్డము, పగలు రాత్రి వర్క్ చేయాల్సిన అవసరం వీరికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి పెద్దగా లాభాలు ఉండకుండా చాలా సామాన్యంగా నడుస్తుంది. అట్లాగే ఆర్థికంగా సరిపడా డబ్బులే దొరుకుతాయి, కానీ ఎక్కువ అనేది వీరికి ఈ మాసంలో దొరికే అవకాశం తక్కువ. ఖర్చులు కూడా చాలా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఈ రాశివారు ఈ మాసంలో చేసే అవకాశం ఉంది కనుక ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనం లాభాలు అనేవి ఈ మాసంలో వీరికి చాలా తక్కువగా ఉన్నాయి. సంతానానికి సంబంధించి కూడా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా తక్కువగా ఉంది. సంతానం కోసం కొత్తగా ప్రయత్నం చేసేవారికి ఈ మాసం అంత అనుకూలం కాదని చెప్పవచ్చు. ఈ రాశిలో వారికి సంతానానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఈ మాసంలో కనిపిస్తోంది. అట్లాగే వాహనాలు వెళ్ళేటప్పుడు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనంలో కారు అవనైనా, బైక్ అయినా, ఏదైనా వాహనం ఏదైనా సరే వీరు ముందుగా దాన్ని చెక్ చేసుకుని అది మంచి కండిషన్లో ఉంటేనే ప్రయాణం పెట్టుకోవడము. అప్పుడు దారిలో మంచి కండిషన్ లేని వెహికల్స్లో వెళ్ళి దారిలో ఇబ్బందులు పడడం కంటే దాన్ని ముందే చెక్ చేసుకుని వీరు ప్రయాణం చేయడం ఎంతైనా అవసరం. కుటుంబంలో కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఒకరు పరస్పరం విరోధించుకోవడము, ఒకరి మాట ఒకరు వినకపోవడము, కోపాలు తెచ్చుకోవడము, ఇట్లాంటి గొడవలు జరిగే అవకాశం కుటుంబంలో ఉన్నాయి. అలాగే భార్యాభర్తలు కూడా మాట రెట్టించుకుని గొడవ పెట్టుకునే పరిస్థితులు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి కనుక వీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడము, ఇబ్బందులు పడకుండా సమన్వయంగా సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం. సాధ్యమైనంత వరకు ప్రయాణాలని వాయిదా వేయండి. వీరికి 15వ తారీఖు తర్వాత రవి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నారు కనుక ధనుస్సు సంక్రమణంలో విష్ణారాధన విశేషమైన ఫలితాలని ఇస్తుంది. రవి గ్రహం కూడా విష్ణారాధనని సూచిస్తారు కనుక వీరు 15వ తారీఖు నుంచి విష్ణారాధన చేయడము, వెంకటేశ్వర స్వామి గుడిని కానీ లేదా విష్ణాలయాలను కానీ సందర్శించడము,
అక్కడ పూజలు చేయించుకోవడము ఈ ధనుర్మాసంలో విశేషంగా వీరికి లాభిస్తుందని చెప్పవచ్చు. వీరు నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల కూడా వీరికి మంచి లాభం జరుగుతుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీ పూజ వీరికి విశేషమైన ఫలితాలని ఇస్తుంది.